అయిపోయింది అనుకున్న దాన్ని ఏం కాలేదు, ఇదిగో నేనున్నాను అంటాడు ఆయన. దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు సంతోషపడేటట్టు మాట్లాడాలి. వీళ్ళు వచ్చి అవిశ్వాసం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి తెలుసా? నోరు మొయ్యండి, పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఏముందో అదైపోయింది, ఇదైపోయింది, అట్ట అయిపోయింది, ఇట్ట సోది మాట్లాడద్దు. మీరు అట్లా మాట్లాడేటట్టయితే పక్కకి వెళ్ళండి. మీరు ఏమైంది, ఏం కాల, నా తండ్రి ఉన్నాడు, నాకు జరిగిందంతా నా మంచికే వచ్చింది, జరిగిందంతా నా మేలుకే వచ్చింది. మీకు నష్టంలా కనపడుతుందేమో, నేను కష్టాలు పడుతున్నాడు కనపడుతుందేమో, ఇవన్నీ నాకు అవసరం, ఇవన్నీ నా మేలుకే వస్తాయి. మీకేం తెలుసు? ఇవన్నీ నా మేలుకే వస్తాయి, మీకేం తెలిసి వచ్చింది? మాట్లాడుతున్నారు పెద్ద. ఎవరు మూసిపండి. నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి. మనసు కోతి లాంటిది, గంతులేస్తుంటది. ఏయ్ మనసా, ఏమిటే గంతులేస్తున్నావు? ఏమిటే భయపడుతున్నావు? ఏమిటే ఏదేదో అయిపోతుంది అన్నట్టు ఆందోళన పడుతున్నావు? పిచ్చి మనసా, ఏమైంది? నీ మనసుకు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి.